భారతదేశం ఇన్సాల్యుబుల్ సల్ఫర్ మరియు విటమిన్ ఏ పామిటేట్ ఈ రెండింటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేసింది. విటమిన్ ఏ పామిటేట్ ఏదైతే చైనా నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి భారతదేశానికి ఇంపోర్ట్ అవుద్దో వాటి మీద వేసింది. అదేవిధంగా ఇన్సాల్యుబుల్ సల్ఫర్ ఏదైతే చైనా నుంచి, జపాన్ నుంచి భారతదేశానికి ఇంపోర్ట్ అవుద్దో వాటి మీద వేసింది. ఇన్సాల్యుబుల్ సల్ఫర్ అనేది మనం ఈ రబ్బర్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటికి ఒక స్టిక్కింగ్ ఏజెంట్ లాగా వాడుతుంటాం అనమాట. అదే విటమిన్ ఏ పామిటేట్ ఇది ఒక సాల్ట్ అనమాట, ఎస్టర్ అని కూడా దీన్ని అనొచ్చు. విటమిన్ ఏ పామిటేట్ అనమాట. ఇదంతా వీటిపైన ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేసింది. అసలు ఎందుకు వేసిందో ఒకసారి తెలుసుకుందాం. మనకు తెలుసు మనం ఇన్సాల్యుబుల్ సల్ఫర్ని చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం, అదేవిధంగా విటమిన్ ఏ పామిటేట్ని కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఎందుకు దానిపైన యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేసామంటే ఇండియాలో అవి దొరికే ప్రైజెస్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్కి వాళ్ళు ఇండియాలో అమ్మి మార్కెట్ ఆక్యుపై చేద్దామని ట్రై చేస్తున్నారు.